అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఈ యొక్క వీడియోని ఎక్కువ మందికి చేరేలా రికమెండ్ చేసిద్ది. కాబట్టి ఎక్కువ మందికి చేరినప్పుడు ఎంతమంది అయితే ఈ షరీఫ్ మాటలే సత్యమని, ఖురాన్లో ఉన్నది కూడా చదువుకోకుండా తన మాటే సత్యమని నమ్మి భావిస్తూ అపమార్గంలో ఎంతమంది అయితే పోతున్నారో వారు నా యొక్క వీడియోలు చూడటం వల్ల ఖురాన్లో ఉన్నది వేరు, అతను షరీఫ్ చెప్పేది వేరు అనే సత్యాన్ని గ్రహించి రుజు మార్గంలోకి వస్తారని నా యొక్క ఆలోచన. కాబట్టి నా యొక్క వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, ఇతరులకు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఖురాన్లో సజ్దా గురించి ఈ విధంగా ఉంది. 22వ సూర 18వ వాక్యం, ఏమీ మీకు తెలియదా? నిశ్చయంగా ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వ వృక్షరాశి, సర్వ జీవరాశి మరియు ప్రజలలో చాలామంది అల్లాహకు సాష్టాంగం చేస్తూ ఉంటారని. మరొక చోట ఈ విధంగా ఉంది. 16వ సూర 48వ వాక్యం, ఏమిటి? వారు అల్లాహ్ సృష్టించిన వాటిలో ఏ వస్తువును గమనించటం లేదా? వాటి నీడలు కుడివైపుకు ఎడంవైపుకు వంగుతూ ఉండి అల్లాహకు సాష్టాంగం చేస్తూ ఎలా వినమ్రతను చూపుతున్నాయో. మూడో విషయం, 96వ సూర 19వ వాక్యము, సాష్టాంగం చెయ్యి మరియు అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు. ఈ 3 వాక్యాల ద్వారా మనకు ఒక విషయం తెలియజేయటం జరిగింది. అదేమిటి? ఆకాశము, భూమి, వాటి మధ్య ఉన్న సమస్తము, సర్వ వృక్షరాశి, సర్వ జీవరాశి, దైవదూతలు, ప్రజలలో చాలామంది, ఇక అందరూ కూడా అల్లాహ్ సమక్షంలో సాష్టాంగం చేస్తూ ఉన్నారు అని చెప్పి. మరి ఈ సాష్టాంగం ఎందుకు చేయడం జరుగుతుంది అంటే వినమ్రత చూపుతున్న ఈ సాష్టాంగం ద్వారా. మరొక చోట సాష్టాంగం చెయ్యి, అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు. కాబట్టి ఈ సాష్టాంగం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు వినమ్రత చూపించే ఒక పద్ధతి, అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించే ఒక పద్ధతి ఈ సాష్టాంగం. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా ఒక ఆజ్ఞ కూడా. ఇక తమ్నెల్లో ఒక విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. అదేమిటయ్యా అంటే, ఒకవేళ ఎవరైనా ధర్మజ్ఞానం లేనటువంటి వారి మాటలు విని ఖురాన్ మరియు సహీ హదీసులను వదిలి తమ సొంత ఆలోచనలకు పదును పెట్టేసి సజ్దా చేయకుండా మేము చెయ్యము సజ్దా అని చెప్పి మొండికేసి సజ్దా చేయకుండా ఉంటారో వాళ్ళు ఇహలోకంలోనే కాదు, రేపు ఆఖిరతలో కూడా సజ్దా చేయలేరు. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. 68వ సూర 42వ వాక్యము 43వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ప్రజలందరినీ సాష్టాంగం చెయ్యటానికి పిలవటం జరుగుతుంది, అప్పుడు వారు సాష్టాంగ పడలేరు. ఎప్పుడు జరుగుతున్నది? తీర్పు దినం జరిగేటటువంటి సమయంలో, ఆఖిరతులో సమస్త మానవులను ఒక చోట జమ చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలందరినీ సాష్టాంగం చేయడానికి పిలవటం జరిగిద్ది. అప్పుడు వారు సాష్టాంగ పడలేరు. వారి చూపులు కిందకు వాలిపోయి ఉంటాయి, అవమాన భారం వారిని ఆవహించి ఉంటుంది. వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం చేయటానికి ఆహ్వానిస్తే తిరస్కరించేవాళ్ళు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఈ విధంగా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ భూమండలం మీద ఉన్నప్పుడు అల్లాహ్కు సజ్దా చెయ్యటం తిరస్కరిస్తే, సాష్టాంగ ప్రణామం చెయ్యటం తిరస్కరిస్తే, రేపు ఆఖిరత్లో కూడా వారిని సజ్దా చేయమని పిలిస్తే వారు సజ్దా చెయ్యలేరు అని చెప్పి తెలియజేయటం జరిగింది. కాబట్టి అల్లాహ్ యొక్క దయ వల్ల సత్యం అనేది తేట తెల్లం అయిపోయింది. కేవలం ఖురాన్ చాలు అంటూ ముస్లిం సమాజానికి మాయమాటలు చెబుతున్న వారి మాటలు పూర్తిగా ఖురాన్కు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి అల్లాహ్కు సాష్టాంగం సజ్దా చెయ్యండి, ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఈ యొక్క ధర్మజ్ఞానం లేనటువంటి వారి మాటలు విని మిమ్మల్ని మీరు నష్టానికి గురి చేసుకోమాకండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.